నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. ఈరోజు ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై మంత్రివర్గం చర్చించే నిర్ణయాలు తీసుకోనుంది. కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 7వ SIPP సమావేశంలో ఆమోదం పొందిన 19 ప్రాజెక్టులకు సంబంధించిన 28,546 కోట్ల పెట్టుబడులకి కేబినెట్ ఆమోదం తెలపనుంది. అంతేకాకుండా రాజధాని ప్రాంతంలో 1450 ఎకరాలలో మౌలిక వసతుల కల్పనకు 1,052 కోట్లతో టెండర్లు పిలవడానికి కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. సీడ్ యాక్సెస్ రోడ్డును జాతీయ రహదారి 16కి అనుసంధానం చేయడానికి 682 కోట్లతో టెండర్లు ఆహ్వానించే అంశంపై కూడా నిర్ణయం తీసుకోనుంది. 5 ఏళ్ల వైసీపీ పాలనలో దాడులు, అరాచకాల నుంచి ప్రజల్ని విముక్తులు చేసి ఏడాది కాలంగా వారు ప్రశాంతంగా జీవించేలాగా కూటమి సర్కారు చర్యలు తీసుకుందని నేతలు అన్నారు. తమది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తే తొక్కిపట్టి నార తీస్తామని హెచ్చరించారు. కాలర్ ఎగరవేసి తిరగకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రజల కోసం పనిచేద్దామని సహచరులకు మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాలకులు అధికారంలో లేకపోయినప్పటికీ కూడా, ప్రతిపక్షంలో కూడా వారికి అంత బలం లేకపోయినప్పటికీ కూడా, వారి రౌడిజం కానీ, వారి అసాంఘిక విధానాలు కానీ, వారి ఎనార్కిస్ట్ అప్రోచ్ కానీ ఏమాత్రం మారలేదు. గొంతుకులు కోస్తాం, కుత్తుకలు కోస్తాం ఇలాంటి నినాదాలకి భయపడే వాళ్ళం ఎవరూ లేము ఇక్కడ. అలాంటివన్నీ చూసే మిమ్మల్ని మీలాంటి వాళ్ళని ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చాం. ఇలాంటి పిచ్చి బెదిరింపులు కానీ, పనికి మాలిన బెదిరింపులు కానీ దయచేసి చేయకండి. తాటాక చప్పులకి ఇక్కడ ఎవరు భయపడేవారు లేరు. మందికి ఒక ఆలోచన ఉండొచ్చు, మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏమవుతుంది, ఆ ప్రభుత్వం రావట్లేదు. ఎందుకంటే మేమందరం ఇంక సహించడానికి సిద్ధంగా లేవు ఇక్కడ. ఈ కూటమి ప్రభుత్వం మాట్లాడుకుంది 15 నుంచి 20 ఏళ్ళు ఉండాలి. ఎందుకు అనుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ వికసిత్ ఆంధ్రప్రదేశ్గా ఉండాలి, వికసిత్ భారత్లో భాగంగా ఉండాలి. అంటే ఈ ఐక్యత చెడగొట్టే పరిస్థితుల్లో నేను లేను, ఎవరు కూడా లేవు. కాలు మాలి మక్కిలు ఎరకొట్టు కింద కూర్చోబెడతాం. పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా. ఇవి సరదాగా ఉండే విషయాలు కాదు. ఇవి శాంతి భద్రతలను ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించం. మీకు బలంగా తెలియజేస్తాను ప్రజలందరికీ కూడా. సజ్జనుడు కోపం వస్తే అడవి కూడా ఆపలేదనేది. నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మెతక ప్రభుత్వం కాదు. ఇది పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నార తీస్తాం, గుర్తుపెట్టుకోండి. ప్రజలు మన దగ్గరికి వచ్చినప్పుడు ఆప్యాయంగా పలకాలి, కూర్చోబెట్టాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి మనం ప్రయత్నించాలి. అన్ని సమస్యలు దేవుడు కూడా పరిష్కరించలేరు, కానీ మనవంతు మనం ప్రయత్నించాలని ఇక్కడున్న ప్రభుత్వ ఉద్యోగస్తులందరినీ కూడా నేను కోరుతున్నా. వచ్చే 4 సంవత్సరం మన నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అనే దానిపైన అందరం కూర్చుని పనిచేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. మనందరం పోటీ పడాలి, మన నియోజకవర్గానికి పెట్టుబడులు తీసుకురావాలి. ఆ పోటీతత్వం వల్లనే మనందరం ముందరికెళ్ళచ్చు, మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు. అన్ని రంగాల్లో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ని నంబర్ 1 చేసే బాధ్యత ఇక్కడ కూర్చున్న మనందరిపైన ఉందని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి చేస్తూ ఉంటే జగన్ మాత్రం అలజడులు సృష్టిస్తున్నారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మండిపడ్డారు. చనిపోయిన వారి ఇంటికి వెళ్లి చిరునవ్వులు చిందించే జగన్ ప్రజల కష్టాలు ఎలా అర్థం చేసుకుంటారని ప్రశ్నించారు. రాష్ట్రంలో జగన్ రాక్షస రాజకీయం చేస్తున్నారని ఆక్షేపించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెదపరిమిలో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి యాక్టింగ్ స్కూల్ కి వెళ్ళాలంటారు. ఎందుకంటే ఆయన కనీసం మనుషులు చనిపోతే వెళ్ళి నవ్వుతాడు, అక్కడ బాధపడటం ఎలా నేర్పియాలని చెప్తా ఉంటాడు. ఈ విధమైనటువంటి మనస్తత్వం, అంటే ఆ మనస్తత్వమే ఏంటో అర్థం కాదు. చనిపోయాడు, సరే నీకు తెలిసి చనిపోయాడు, తెలియక చనిపోయాడు కారు కింద, కనీసం బాధ్యత లేదా? మనిషి అనే వాళ్ళు ఎవరైనా సరే ఆ విధంగా చనిపోతే వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళటమో, పోయిన తర్వాత పరామర్శించడమో ఏదో ఒకటి చేస్తారు. ఏమీ లేకుండా దీన్నంతా ఏదో ఆయన ఆపాలనేటువంటి రాక్షస రాజకీయం చేయటం, బెట్టింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని చెప్పి చేస్తే ఆయనకు విగ్రహం కూడా కట్టించారంట గ్రామ ప్రజలకు. వాళ్ళేమనుకోవాలో చూడండి.
ఇదే పరిస్థితి, ఇలాంటి సమాజంలో మనం అందరూ ఉన్నాం. రాబోయే 50 ఏళ్లలో భక్తుల రాకను అంచనా వేసుకుని విజయవాడ ఇంద్రకీలాద్రి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. క్యూ లైన్లు, పార్కింగ్ సదుపాయాలను మెరుగుపరుస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1040 ఆలయాల్లో పాలక మండల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు మంత్రి వివరించారు. వైసీపీ హయాంలో ఏర్పడిన పాలక వర్గాన్ని రాజీనామా చేయమని కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ఒత్తిడి చేయలేదని స్పష్టం చేశారు. 2047 విజన్ డాక్యుమెంట్లోకి ఇన్కార్పొరేట్ అయ్యే విధంగా ఈ ఆలయం అభివృద్ధికి మరొక 50 సంవత్సరాల వరకు ఒక మాస్టర్ ప్లాన్ తీసుకోవాలని చెప్పి అనుకోవడం జరిగింది. ఇప్పటికే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రోగ్రామ్ ఒకటి స్టేట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఇవ్వడం జరిగింది. అన్నప్రసాద వితరణ ఏమాత్రం కూడా క్వాలిటీలో రాజీ పడేదానికే వీలు కాదు. అలాగే ప్రసాదాలన్నీ కూడా ప్రతినిత్యం క్వాలిటీ చెక్తో ఉండాలనేటువంటిది గతంలో ఇవ్వడం జరిగింది. పాత పాలక వర్గాల్లో చైర్మన్లుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వం మారింది, మేము గత ప్రభుత్వంలో వచ్చిన వాళ్ళం, మాకొద్దు ఈ పాలక వర్గం అని రిజైన్ చేశారు. కానీ సభ్యులు రిజైన్ చేయాలి. కొన్ని దగ్గర సభ్యులందరూ రిజైన్ చేశారు, చైర్మన్లు రిజైన్ చేయాలి. ఎవరి మీద మేము ఒత్తిడి తెచ్చి మీరు రాజీనామా చేయండి, మేము కొత్త పాలక వర్గం వేస్తామని చెప్పినటువంటి దాఖలాలు ఈ ప్రభుత్వం చేయడం లేదు. భారత వ్యోమగామి శుభాంశు శుక్ల రోదసి యాత్రకు మరొక ముహూర్తం ఖరారైంది. వేర్వేరు కారణాలతో యాక్సియం 4 మిషన్ పలుమార్లు వాయిదా పడింది. తాజాగా శుభాంశు శుక్ల బృందం రేపు రోదసి యాత్రకు బయలుదేరనున్నట్లు నాసా ప్రకటించింది. ఇస్రో, నాసా సంయుక్తంగా చేపడుతున్న యాక్సియం 4 మిషన్ రేపు ప్రారంభం కానుంది. శుభాంశు శుక్లతో పాటు మరొక 3 వ్యోమగాములు రోదసి యాత్ర చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం రేపు మధ్యాహ్నం 12:01 యాక్సియం 4 మిషన్ మొదలవుతుందని నాసా ప్రకటించింది. శుభాంశు శుక్ల బృందం 14 రోజుల పాటు అంతరిక్షంలో ఉంటుందని నాసా వెల్లడించింది. పల్నాడు జిల్లా రెంటపాల పర్యటనలో ఏటుకూరు బైపాస్ వద్ద జరిగిన దుర్ఘటనలో చీలి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ నిర్లక్ష్యమే కారణమని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా ఆరోపించారు. నేడు తిరుపతిలో విలేకరులతో మాట్లాడిన ఆమె జగన్ వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జరిగిన తప్పిదానికి క్షమాపణ చెప్పాల్సింది పోయి దానిని ఫేక్ వీడియో అంటూ ప్రచారం చేయడం దారుణమని ఆమె మండిపడ్డారు. ఇది ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి గారి నిర్లక్ష్యం. మీ అభిమానిగా, మీ కార్యకర్తగా, మీ పార్టీ కార్యక్రమానికి ఒక మనిషి వస్తే ఆ మనిషి మీ షేక్ హ్యాండ్ కోసమని ఆ గుంపులో పడి మీ కారు కింద పడితే కారు కింద పడిన వాడిని అలాగే ఈడ్చుకుంటూ ఆ మనిషి కనీసం ఏమయ్యాడు, ఎలా ఉన్నాడు, ఆ మనిషి పరిస్థితి ఏమిటి అని కూడా ఎవరూ పట్టించుకోకుండా పక్కకు లాగి పడేస్తే ఈ కాన్వాయ్ అలాగే వెళ్ళిపోయిందట. ఒక క్షమాపణ చెప్పకుండా మా ఉద్దేశం అది కాదు అని అన్నా చెప్పాల్సింది, లేదా ఆ కుటుంబాన్ని పరామర్శించి కనీసం 5 కోట్లో 10 కోట్లో సహాయం చేసి తప్పైపోయింది అని ఒప్పుకుంటే అది ఒక రకం. ఒక అపాలజీ లేకుండా మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం. మీకు ఏదైనా పాప భీతి అన్నది ఏదైనా ఇంకా మిగులుందా? దీన్ని విచారణ జరగాలి. కారులో ఉన్న అందరూ విచారణకు రావాలి. అధికారం ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఎప్పుడూ బయటికి రాలేదు, కానీ అధికారం పోయాక ఇప్పుడు ప్రతి సభ, ప్రతి కార్యక్రమంలో జన సమీకరణ, బల ప్రదర్శనే. వీళ్ళేం నాయకులండి? డ్రగ్స్ కేసులో నటుడు శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్ ను చెన్నై పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసుపై పోలీసులు 8 గంటల పాటు సుదీర్ఘ విచారణ జరిపారు. అనంతరం చెన్నై కోర్టులో హాజరుపరిచారు. కేసును విచారించిన న్యాయస్థానం అతడికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. విచారణ సమయంలో నటుడు శ్రీకాంత్ కు మాదక ద్రవ్యాల నెట్వర్క్ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ఆధారాలు గుర్తించి వివరాలు సేకరించినట్టు తెలుస్తోంది. చెన్నై నుంగం బాంకంలో గత నెల ఓ బార్లో చోటు చేసుకున్న ఘర్షణకు సంబంధించిన మైలాపూర్కు చెందిన అన్నా డీఎంకే నాయకులు ప్రసాద్, అజయ్, వాండయార్తో పాటు పలువురిని పోలీసులు సోమవారం అరెస్టు చేసి విచారించారు. వీరు మత్తు పదార్థాలు వాడినట్లు ఫిర్యాదులు రావడంతో ఎవరి నుంచి కొనుగోలు చేశారని, ఎవరెవరికి సరఫరా చేశారని పోలీసులు ఆరా తీశారు. వారిచ్చిన సమాచారం మేరకు కొకైన్ సరఫరా కేసులో చేశారని పోలీసులు ఆరా తీశారు. వారిచ్చిన సమాచారం మేరకు కొకైన్ సరఫరా కేసులో అరెస్టైన ప్రదీప్ కుమార్ ని విచారించారు. ప్రదీప్ ద్వారా ప్రసాద్ నటుడు శ్రీకాంత్ కు మత్తు పదార్థాలు సరఫరా చేసినట్టు తెలిసిందే. అతడి నుంచి శ్రీకాంత్ కొకైన్ కొనుగోలు చేశారని, దానికి సంబంధించిన నగదును ఆన్లైన్లో చెల్లించారని దర్యాప్తులో వెల్లడైంది. ఈ విషయమై నుంగం బాంకం పోలీసులు సోమవారం శ్రీకాంత్ను పోలీస్ స్టేషన్కు తీసుకుని వెళ్లారు. అనంతరం రక్త నమూనాలను ల్యాబ్కు పంపించగా మత్తు పదార్థాలు ఉపయోగించినట్లు నిర్ధారణ అయింది. దాంతో వారు శ్రీరామ్ను అరెస్టు చేశారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలన అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని, అవినీతికి ఏమాత్రం తావులేని పారదర్శక పాలన అందిస్తామని ఆమె తెలిపారు. విజయవాడలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు పేరిట నిర్వహించిన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వికసిత్ భారత్ అంటే మెండుగా మన దేశంలోకి పెట్టుబడులు వరదల్లాగా రావడం మాత్రమే కాదు, వీటన్నిటి మాధ్యమంగా వచ్చేటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పుడైతే మనం నిజమైనటువంటి హక్కుదారులకి, లబ్ధిదారులకి మనం అందిస్తూ వారి జీవితాల్లో మెరుగైనటువంటి మార్పుని తీసుకురాగలమో అదమే నిజమైనటువంటి వికసిత్ భారత్ అని నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో స్పష్టం చేసినటువంటి మాట. నరేంద్ర మోడీ గారి సహకారంతో రథసారథులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం ఖచ్చితంగా ముందుకు దూసుకువెళ్లేటువంటి అవకాశం ఉన్నది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది పేదల పాలిట ఆపన్న హస్తంగా నిలుస్తుందని చెప్పారు. ఈరోజు 32 మంది లబ్ధిదారులకు 7,62,000 రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 166 మంది లబ్ధిదారులకి 2,43,00,000 రూపాయల చెక్కులను అందజేశామని తెలిపారు. ప్రజల కోసం, వారి అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం అదే స్ఫూర్తితో పశ్చిమ నియోజకవర్గంలో మేము కూడా పనిచేస్తూ ముందుకు వెళ్లడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఆనందంగా ఉంది. పేదవారి కళ్ళలో ఆనందాన్ని నింపడమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యంగా ముందుకు వెళ్తున్న పరిస్థితుల్లో ఈ యొక్క సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ని అందించడం అనేది చాలా ఆనందంగా, ఇంకా ఎందరో కూడా వాళ్ళ సహాయార్థం ఈ ప్రభుత్వం వారి వెంటనే నిలుస్తుంది అని చెప్పి ఆశ వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారి మాటల్లోనే వారి ఆనందాన్ని మనం తెలుసుకొని కూడా తెలుసుకోవచ్చు, ఇక్కడే ఉన్నారు కాబట్టి. సో ఏదేమైనప్పటికీ ప్రజల కోసం, వారి అభివృద్ధి కోసం, వారి సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం అదే స్ఫూర్తితో మా యొక్క నియోజకవర్గ స్థాయిలో మేము కూడా పనిచేస్తూ ముందుకు వెళ్తున్నాము. కోలేని పరిస్థితుల్లో ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఎంత బాగా ఉపయోగపడుతుంది అంటే వాళ్ళందరూ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే కార్యక్రమంలో భాగంగా ఈరోజు 32 మంది లబ్ధిదారులకి దాదాపుగా 27,62,000 రూపాయల చెక్కుల్ని మేము పంపిణీ చేయడం జరిగింది. గుంటూరు అమరావతి రోడ్లో గల జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాదే మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రికి భద్రత కల్పించడం లేదని, తప్పుడు ఆరోపణలు కూటమి ప్రభుత్వంపై చేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, ఆ సంతోషాన్ని లేకుండా చేయడానికి జగన్మోహన్ రెడ్డి కుటీల ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిని నిర్మాణం చేసుకుంటూ రాజధానిని అభివృద్ధి చేసి కొన్ని పరిశ్రమలు వస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఒక ఆలోచనతో మేము ముందడుగు వేస్తున్నామని చెప్పారు. ఉద్యోగం కోసం వేరే రాష్ట్రాలకు పోయే అవసరం లేకుండా చేయడానికి, తన సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పించడానికి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమలు తెచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రయత్నిస్తూ మరొక వైపు రాజధాని నిర్మాణం చేస్తున్నామని చెప్పారు. ప్రతిపక్ష హోదా లేని జగన్మోహన్ రెడ్డిని ప్రశాంతంగా రాష్ట్రంలో తిరగడానికి ఎలాంటి ఆంక్షలు లేకుండా అవకాశం కూటమి ప్రభుత్వం కల్పించిందని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇలా స్వేచ్ఛగా తిరిగే హక్కు ప్రతిపక్ష పార్టీ నాయకులకు లేకుండా చేశారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలని, ఈ రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్నారని ప్రశ్నించారు. ఒకసారి ప్రజలు అందరూ ఆలోచన చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయిపోయింది. ఈ సంవత్సర కాలంలో గతంలో పరిపాలనలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ రకంగా రాష్ట్రాన్ని నాశనం చేసిందో, ఏ రకంగా రాష్ట్రంలో అలజడులు సృష్టించిందో ప్రజలందరూ గమనించిన తర్వాత ఒక మంచి మెజారిటీ ఇచ్చి ఒక బాధ్యతను మా మీద పెడితే దానికి అనుగుణంగానే మేము సంవత్సర కాలం నుంచి కూడా పాలన మీద దృష్టి పెట్టాం. రాష్ట్రం అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తూ అటు ముఖ్యమంత్రి గారు కానీ, మా పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇతర క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరి ప్రాంతంలో వాళ్ళు ప్రజలకు మంచి ఏ రకంగా చేయాలి, ఏ రకంగా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఏ రకంగా మనం రాష్ట్రం గతంలో ఒక ముద్ర పడిపోయింది, ఆ ముద్రను చెరిపేసి మళ్ళా పెట్టుబడులు ఏ రకంగా ఆకర్షించాలి, బయట నుంచి వచ్చి పెట్టుబడులు పెడితేనే కానీ ఏ రకమైన అభివృద్ధి చెందుతుంది, దానికి అనుగుణంగా ఏ రకంగా ముందుకెళ్ళాలి అనే ఒక ఆలోచనతో సంవత్సర కాలంగా మేము పనిచేస్తున్నాం.
ఎందుకంటే మాకు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది కనుక, ప్రజాస్వామ్యంలో మనం బతుకుతున్నాం కనుక, రాజకీయాలు ప్రజాస్వామ్యంలో జరుగుతున్నాయి కనుక, మేము ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తాం కనుక నీకు మొదటి సంవత్సరంలోనే నువ్వు రోడ్డు మీద రావడానికి నీకు పర్మిషన్ ఇచ్చింది. నీకు పర్మిషన్ ఇవ్వటమే కాకుండా నీకు ప్రొటెక్షన్ కూడా ఏర్పాటు చేశాను మేము. కానీ వాళ్ళు ఏం మాట్లాడతాను? సత్తెనపల్లి పర్యటన నువ్వు పెట్టుకున్న పర్మిషన్ ఏంటి? నీకు పోలీసు వాళ్ళు ఇచ్చినటువంటి పర్మిషన్ ఏంటి? అంతకు ముందు వారంలో నువ్వు చేసిన ఘనకార్యం ఏంటి? రైతుల పరామర్శ పేరుతో పొదుల్లో ఏం చేసావు నువ్వు? అక్కడ రైతులకు గిట్టుబాటు ధర వచ్చే సంగతి ఏమో కానీ రైతులు పండించినటువంటి పంటను కూడా నాశనం చేసినటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ ఇది కదా. నువ్వు రైతుల పరామర్శించడం పోయినవాడివి ఫ్లెక్సీని పట్టుకుని ఒక్కొక్కరిని రఫా నడుగుతామని చెప్పేసి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఫ్లెక్సీలు వేసుకుని పోవటం రాజకీయ నాయకుల లక్షణమా? అయినప్పటికీ నీకు సత్తెనపల్లి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చావు. పొదులులో నువ్వు చేసినటువంటి సంఘటనకి నీ మీద కేసులు పెట్టి లోపల వేయవలసి ఉన్నప్పటికీ కూడా చట్టం ప్రకారం మేము ప్రజాస్వామ్యంలో నువ్వు ఒక రాజకీయ పార్టీలో ఉన్నావు, ప్రతిపక్ష హోదా అడుగుతున్నావు, ఒక రాజకీయ నాయకుడుగా ఉంటావేమోనని ఒకే ఒక ఆలోచనతో మళ్ళా నీకు సత్తెనపల్లి టూర్కి వెళ్తానికి నీకు పర్మిషన్ ఇచ్చాను. ఆ పర్మిషన్ క్లియర్గా చెప్పాము నీకు. ఎక్కడి నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? సత్తెనపల్లి నియోజకవర్గంలో సత్తెనపల్లి దాటి వెళ్ళిన తర్వాత ఉన్నటువంటి రెంటపాళ్ళు అనే ఒక గ్రామంలో నీ ప్రోగ్రాం. దానికి నువ్వు వేరే రకంగా వెళ్ళాలి. దానికి అది కూడా నువ్వు చనిపోయినటువంటి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తానికి నువ్వు. చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళేటటువంటి వ్యక్తి ఏ రకంగా వెళ్తాడు? నీకు ప్రొటెక్షన్ ఇవ్వకపోతే నువ్వు అసలు తాడేపల్లి నుంచి బయటకు రాగలుగుతావు నువ్వు. కానీ నీకు అన్ని నిబంధనలు పెట్టి నువ్వు వెళ్ళన్నాయి అని చెప్పి మిమ్మల్ని పంపిస్తుంటే మీరు చేసిన ఘనకార్యం ఏంటి? ఆ రోజున హైవే మీద మీరు మొదలుపెట్టారు కదా. గుంటూరు హైవే మీద మీరు మొదలుపెట్టి గుంటూరు హైవేలో ఒక వ్యక్తి ప్రాణాలు పోవడానికి కారణమై మీరు అక్కడి నుంచి నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా ఒక చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళే వ్యక్తి ఒక బాధా హృదయంతో వెళ్తాడు. ఆ కుటుంబాన్ని ఓదార్చుతామని వెళ్తాడు. కానీ నీవు చేసినటువంటి శాస్త్రాలు ఏంటి? నీ ఎగిరి శాస్త్రాలు ఏంటి? పూలు తల్లించుకుంటూ ఫ్లెక్సీలు పట్టుకుని ఎగురుతూ నీకు అసలు స్పృహ అనేది తెలియకుండా నువ్వు ప్రయాణిస్తున్నటువంటి వెహికల్ కింద ఒక మనిషి పడితే కూడా నీకు ఆ విషయము కూడా తెలియకుండా మీరు సత్తెనపల్లి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు నాకు ఆ విషయం తెలుస్తుంది అని నువ్వు చెప్తున్నావంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా నీకు రాజకీయ లక్షణాలు ఉన్నాయి దగ్గరేమన్నా? ప్రజలను ఒకసారి మిమ్మల్ని కోరుతారా నిజంగా రాజకీయ నాయకుడా? తను ప్రయాణిస్తున్నటువంటి కారు కింద మనిషి పడిపోయిన విషయం కూడా తెలియకుండా వీళ్ళు అంత ఒళ్ళు బలుపుతో వీళ్ళు కొట్టుకుంటూ వెళ్తున్నారంటే మేము రాజకీయ పార్టీలో ఉండి మేము ఏదో క్రిటిసైజ్ చేస్తున్నామని కాదు. జగన్మోహన్ రెడ్డి గారి శాస్త్రం ఈ రాష్ట్రంలో ఏమి చెయ్యాలని, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలని, ఈ రాష్ట్రంలో ఏ రకంగా అడదులు సృష్టించాలని చేస్తున్నారా లేదా అనేది ఒకసారి ప్రజలను గమనించాలని చెప్పి కోరుతున్నాం మేము. ఒక పక్కన కూటమిలో ఉన్న పెద్దలు రాజధాని నిర్మాణం చేసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి కొన్ని పరిశ్రమలు వస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఎక్కడో పూనాలు పోవాల్సింది చెన్నైని పోయి బెంగళూరు పోయి ఉద్యోగం చేసుకునే ఆవశ్యకత లేకుండా ఇక్కడ చదువుకున్న పిల్లలు ఇక్కడే ఉద్యోగం చేసుకుంటారనే ఒక ఆలోచనతో మేము ముందడుగు వేస్తూ ఉంటే ఏ రకంగా రాష్ట్రంలో శాంతి ఉండదు, ఆంధ్ర రాష్ట్రంలో అశాంతి ఉంటుంది అని నువ్వు క్రియేట్ చేసి దాన్ని బయటికి పంపించి బయట పెట్టుబడులు రాకుండా చేయాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా చేస్తున్నాడో ఒకసారి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించండి అని మేము చెప్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.